ఇప్పుడు సెప్టెంబర్లో మనకు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. సో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, వేణుస్వామి కొన్ని పేర్లు. సో మరి అలాంటి వినిపిస్తున్న పేర్ల మీద నీ అభిప్రాయం ఏంటి? నీ ఒపీనియన్? యాక్చువల్లీ వేణుస్వామిని తీసుకురావడం కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే సో బయట ఏం జరుగుతుందో అన్నీ చెప్తూ ఉంటాడు కదా వేణుస్వామి. సో లోపల కూడా ఏం జరగబోయేదో ముందు రోజే చెప్పేస్తాడని నా అభిప్రాయం అనమాట. టైటిల్ విన్నర్ కూడా ఎవడో చెప్పేస్తాడు. ఆయన వెళ్ళిన 1 వీక్లోనే బయటకు వచ్చేస్తాడు కదా. ఇంకెందుకు అవసరమైతే వెళ్ళడం కూడా మానేస్తాడేమో. ఆయనకి అవకాశం వచ్చినా సరే ముందుగా ఆయనకి తెలిసిపోద్ది కదా, 6 సెన్స్ ఉంది కదా. అది అందుకోసమనే. సో ఇంకా కొంతమంది అంటున్నారు కదా కుమారి ఆంటీని తీసుకొద్దామని, ఇంకా బరిలెక్క. నాకు తెలిసి ఇవన్నీ అవసరం లేదనుకుంటా. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో అనమాట. ఈ సీరియల్స్ కానివ్వండి, ఇంకా స్టేజ్ షోస్ కానివ్వండి, ఇంకా మూవీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించింది అనమాట. సో ఈ ఫీల్డ్ నుంచే తీసుకురావాలి. అంతేగాని 2 డైలాగులు చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల ఫేమ్ వచ్చేసింది అనుకోవడం, లోపలికి వెళ్ళిన తర్వాత కూడా అందరూ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటారు, సపోర్ట్ చేస్తారనుకోవడం తప్పు అనమాట. ఈ మధ్యన ఇంకొక తాత వచ్చాడు అనమాట. మొన్నటి వరకు కుర్చీ తాత అయిపోయాడు, ఇప్పుడు ఇంకొక తాత వచ్చాడు, కాగితాల తాత వచ్చాడు. తనకు హీరో అంటారు రా బాబు అంటున్నాడు. మామూలుగా లేదు. అలాంటి వాళ్ళని తీసుకురండి, ఇంకా బాగుంటుంది. అయితే లేదా వాళ్ళకన్నా ఇప్పుడు సెలబ్రిటీస్ని తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని ఈ బయట వీళ్ళని ఏదో ట్రోల్ చేసి వీళ్ళని తీసుకెళ్తే మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ కాదు. కామన్ మ్యాన్ అంటే ఎట్లా ఉండాలంటే వాడు ఒక యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఏదైనా సాధించినోడు అయి ఉండాలి. ఇప్పుడు నాన్వేషణ ఉన్నాడు, ఒక యూట్యూబర్, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. అలాంటి వాడిని తీసుకురండి. లేదా హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఇన్ఫ్లుయెన్సర్. అతను చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది హెల్పింగ్ నేచర్, ఎంతమంది హెల్పింగ్ హ్యాండ్స్ అంటూ చేస్తున్నారు. అలాంటి పర్సన్ తీసుకురండి. తర్వాత ఇమ్రాన్ భాయ్ ఉన్నాడు, అతను తీసుకురండి. ఇంకా చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక యూనిక్ అనమాట. సో ఏదైనా లైఫ్లో ఒక అచీవ్మెంట్, ఒక గోల్ సాధించిన వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. అంతేగాని నేను రోడ్ల మీద తిరిగేసాను, 4 డైలాగులు చెప్పేశాను, బిగ్ బాస్కి పంపించండి అంటే అది ఇంకా వాళ్ళ మైండ్కే వదిలేస్తాను అన్నమాట. ఇండైరెక్ట్ గా పల్లవి ప్రశాంత్ పేరు మనకు వచ్చింది. లాస్ట్ సీజన్ లో చూసుకుంటే ఆయన వల్ల ఎంత రచ్చ అంటే, అందులో ఉన్నప్పుడే కాకుండా విన్నర్ అయిన తర్వాత కూడా బస్సులు అద్దల వల్ల కొట్టడం, ఇలాంటి చాలా అయినాయి. ఇక నుంచి కామన్ మ్యాన్ వెళ్తే కామన్గా బయటకు వచ్చేస్తాడు నాకు తెలిసి అయితే. ఎందుకంటే లాస్ట్ టైం ఏంటండి, రైతు బిడ్డ అని చెప్పి లోపలికి వెళ్ళాడు మనోడు. రైతు బిడ్డ కాస్త బయటకు వచ్చేసరికి చాలామంది చాలా రకాలుగా ఎన్నో ట్రోల్ చేశారు, ఎన్నో అన్నారు. లోపల ఉన్నంతసేపు చాలా చేస్తానన్నాడు. నాకు ఒకవేళ గెలిస్తే ఏదైనా నాకు వచ్చిన అమౌంట్ మొత్తం ప్రజలకి, రైతులకి పంచుతానన్నాడు. అది ఎంతవరకు లేదనమాట. అఫీషియల్గా ఎక్కడైతే లేదో అన్అఫీషియల్గా 1 లక్ష రూపాయలు ఎంతో ఇచ్చినట్టు అతను ప్రమోషన్కే వస్తుంది 1 lakh. సో అట్లాంటిది 1 lakh ఇవ్వడంలో ఏముందలే. కానీ సో తన వరకు తన వేలో తను కష్టపడ్డాడు, ఎలా ఒక దారించుకున్నాడు, లోపలికి వచ్చినాడు. సో బయటకు వచ్చిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోయినాడు. అదే నాకు బాధాకరంగా అనిపించింది అనమాట. సో ఓవరాల్గా లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ అంతా రసవత్తరంగా సాగొచ్చా? ఈ సీజన్ అయితే అంత ఏమి ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కొంచెం మంచి వాళ్ళని తీసుకొచ్చారు. ఈ సీజన్లో బయట ట్రోల్ అయిన వాళ్ళని లేకపోతే వీళ్ళని తీసుకొస్తామంటే బిగ్ బాస్ని సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్ చేసుకోవడం అనేది అది తప్పు అనమాట. బిగ్ బాస్లో ఏం జరిగేది అనేది ప్రజలు ఎవరికి తెలియదు అనమాట. సో యాక్చువల్ చెప్పేది ప్రజలు ఎవరికి తెలియదు. మన సోషల్ మీడియా వల్ల, మన యూట్యూబర్స్ వల్ల బిగ్ బాస్లో ఏం జరిగింది మనం హల్చల్ చేయడం, హైప్ చేయడం వల్ల ప్రజలు వచ్చి ఇందులో ఏం జరిగిందని చూస్తున్నారు అనమాట. లేకపోతే బిగ్ బాస్ చూసే అంత పని నాలా పని పాటలేనోడు అంటే చూస్తాడనమాట. అది